ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేష్ అడిగి తెలుసుకుందాం. ఉమా మహేష్, చెప్పండి, ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు రిమాండ్కు సంబంధించి వివరాలేంటి? మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హెడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి లభించినటువంటి కీలక సమాచారం మేరకు నిన్న ఉదయం రాష్ట్రంలోని జిల్లాలో పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు వీళ్ళందరూ కూడా పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు సమర్పమైనటువంటి ఈ గ్రీన్ సిటీలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నిన్న ఉదయం 15 మంది మావోయిస్టులను ఒక నివాస సముదాయంలో పోలీసులు అయితే ఒకేసారి చుట్టుముట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత ఏలూరు పోలీస్ స్టేషన్ తరలించారు. అందరికీ ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరికీ వైద్య పరీక్షలు మధ్యాహ్నం సమయంలో పూర్తి చేశారు. మధ్యాహ్నం అనంతరం వాళ్ళని కూడా ఏలూరు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన వాళ్ళందరికీ 14 రోజులు రిమాండ్ విధిస్తూ జిల్లా అయితే తీర్పునిచ్చారు. వీళ్ళని వాళ్ళ సాయంత్రం కొద్దిసేపటికి వాళ్ళందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేందుకు కూడా పోలీసులు నిర్దిష్ట బందోబస్తు మధ్య అక్కడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే వీళ్ళు మావోయిస్టులు ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా ఈ రిమాండ్ విధించిన సమయంలో మరికొందరు ఇంకెవరైనా ఉన్నారా, ఏలూరు చుట్టుపక్కల కావచ్చు, ఏలూరు జిల్లాలో కావచ్చు, ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఇంకెక్కడైనా షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకుని మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కూడా మొత్తం జల్లెడ పడుతూ పోలీసులు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. ధన్యవాదాలు ఉమా మహేష్.